యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను రోమా పత్రిక నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే గడచిన గురువారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 281లోని ప్రశ్నలు, వాటి సమాధానాలు ముందుగా నేను చదువుతానండి. మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 281 మొదటి ప్రశ్న. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, రిఫరెన్సు వ్రాయండి. దీనికి సమాధానము రోమా పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. రెండో ప్రశ్న. మన దేహం దేని కొరకు కనిపెట్టుచు మూల్గుచున్నది? దీనికి సమాధానము విమోచనము కొరకు. రెండో ప్రశ్న. మూడో ప్రశ్న. దేనిని గూర్చి ఆత్మ సహాయము చేయుచున్నాడు? దీనికి సమాధానము మన బలహీనతలను చూచి. నాలుగో ప్రశ్న. ఎవరు ఎవరికి దాసులు అగుదురు అని చెప్పబడెను? దీనికి సమాధానము పెద్దవాడు చిన్నవానికి. ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న. వాగ్దానములు ఎవరివి? దీనికి సమాధానము ఇజ్రాయేలీయులవి. అలాగే క్విజ్ నెంబర్ 282లోని ప్రశ్న కూడా చదువుతానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 282 రోమా పత్రిక 10-11 అధ్యాయాల ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు దేనికి సమాప్తి అయి ఉన్నాడు? విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు దేనికి సమాప్తి అయి ఉన్నాడు? రెండో ప్రశ్న. సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి. రిఫరెన్సు వ్రాయండి. సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి. రిఫరెన్సు వ్రాయండి. మూడవ ప్రశ్న. వినుట వలన ఏమి కలుగును? వినుట వలన ఏమి కలుగును? నాలుగో ప్రశ్న. దేవుడు దేని విషయములో పశ్చాత్తాపపడడు? దేవుడు దేని విషయంలో పశ్చాత్తాపపడడు? ఐదో ప్రశ్న. సమస్తము దేని వలన కలిగెను? సమస్తము దేని వలన కలిగెను? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే మంగళవారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు వ్రాయటం మర్చిపోకండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థన మనవులు రాయాలి. వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు, క్రింద 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అడ్రస్ విభాగంలో బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు, యేసే పరిష్కారము, వేదరాజు సినిమా హాలు వద్ద, పత్తేబాద, ఏలూరు అని వ్రాయటం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 281కి మాకు సమాధానాలు రాసిన వారు ఏలూరు పత్తేబాద నుండి వై సరోజిని, పమ్మి హన్నమ్మ, శాంతినగర్ నుండి ఎం జయరాజ్, ఒలివియా ఎలిజబెత్, ప్రవీణ్ కుమార్, తంగరాజు, ధర్మాజిగూడెం నుండి వి క్రాంతి, కొత్తగూడెం నుండి కె వెరోనిక, ఎయిర్లైన్స్ నుండి వి శిఖామణి, జయశేఖర్, కృపా వర్షిత్, కృపా హర్షిత్, ధీరజ్, నితీష్, గన్ బజార్ నుండి ఈహెచ్ రత్నవేణి, జె దీక్షితాబాయి, జేవేర్ నగర్ నుండి కె కుమారి, తంగెళ్లమూడి నుండి బొల్లా నాగేశ్వరరావు, మంజుల, శాస్త్రీనగర్ కాలనీ నుండి కె మోహన్ రావు, జేవేర్ నగర్ నుండి జె జయప్రద, ముండూరు నుండి వి సునీత, ధర్మాజిగూడెం నుండి వి రాజారత్నం, వంగాయిగూడెం నుండి రిప్కా, తడికెలపూడి నుండి ఓసా పద్మ, భీమేశ్వరరావు. మీ అందరికీ యేసే పరిష్కారం కార్యాలయం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నామండి. మీరందరూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం సత్యనారాయణపేట వాస్తవ్యులు తిర్రే పోలయ్య గారి జ్ఞాపకార్థం, వీరి సహోదరులు తిర్రే అప్పారావు గారు, శ్రీమతి చిట్టమ్మ గారు, అప్పారావు గారి తల్లి కాశమ్మ గారు, బిడ్డలు యేసు, యోసేపు, మరియమ్మ,
సహకారాన్ని ఇస్తున్నారు. అప్పారావు గారి సోదరుడు గత దినం మధ్యాహ్నం మరణించాడు. అతని జ్ఞాపకార్థం ఈ ఎపిసోడ్ సహకారం ఇస్తున్నారు. ఈ దినం అక్టోబర్ 1వ తారీఖు. ఈ మాసం ఎపిసోడ్ స్పాన్సర్స్ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. దయచేసి మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. యేసే పరిష్కారం మాసము మొదటి దినాన ₹1 లేకుండా ప్రారంభమై మాసం చివరి దినానికి ₹1 తీర్చబడని అవసరాలు ఏమీ లేకుండా పూర్తవుతుంది. దేవుని మహాకృప ఇది. 9 సంవత్సరాలు ఈ పరిచర్య ఈ డిసెంబర్కి ప్రారంభించి ప్రతిదినం ఈ విధంగానే కొనసాగుతోంది. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా సువార్తీకరణ ఈస్టర్ నుండి ప్రారంభించాలనుకుంటున్నాను. 24 గంటలు సువార్త వచ్చేటట్లుగా యేసే పరిష్కారాన్ని వృద్ధి చేయాలని ఆశపడుతున్నాం. దీనిలో 200 మంది రాష్ట్ర వ్యాప్త ప్రముఖ దైవ సేవకులు వాక్యాన్ని అందిస్తారు. ఉచితంగా వారికి స్లాట్స్ ఇవ్వటం జరుగుతోంది. దీని యొక్క నిర్వహణ భారం అంతా కూడా ప్రభువుపైనే మోపుతూ ఉన్నాను. ప్రజలు పరిష్కారాన్ని ఎప్పటిలా ఆదరించి ప్రోత్సహిస్తారని నేను విశ్వసిస్తున్నాను. కనుక ఈ దినం నుండి సీరియస్గా 6 మాసాలు ఉంది మనకు సమయం. ప్రార్థించమని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి. క్విజ్ రాసిన బిడ్డలను ప్రభువు దీవించినట్లు కూడా జ్ఞాపకం చేసుకోండి. 300 క్విజ్ నెంబర్ పూర్తయిన తర్వాత ఈ క్విజ్లో అత్యధికంగా ఇంచుమించు మొదటి నుండి పాల్గొన్నవారు ఇప్పటికీ రాస్తున్న వారు ఉన్నారు. అట్టి వారికి ఒక ప్రత్యేక బహుమానం ఏదైనా ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. వారి కొరకు కూడా ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. సెప్టెంబర్ మాసం ప్రతి అవసరం మీరు తీర్చారు స్వామి. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాలం ప్రాముఖ్యంగా తిర్రే అప్పారావు గారు, చిట్టమ్మ గారు, కాశమ్మ గారు, యేసు, యోసేపు, మరియమ్మ ఈ దీన కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. పోలయ్య గారి కుటుంబానికి ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మేము ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సువార్త ఛానల్ సెల్ఫ్ సపోర్టెడ్ మినిస్ట్రీ అయ్యేటట్లుగా ఏ విధమైన విదేశీ సహాయం లేకుండా సెల్ఫ్ సపోర్టెడ్ మినిస్ట్రీ అయ్యేట్లుగా బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం. అక్టోబర్ మాసంలో కొనసాగుతున్నటువంటి హెచ్సివి ప్రసారాలకు ఆర్థిక సహకారులు, ఎపిసోడ్ సహకారులను లేవనెత్తండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు సమర్పిస్తూ క్విజ్ రాసిన వారిని దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి రోమాపత్రిక 14వ అధ్యాయం 4వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. హౌ టు బిహేవ్, ఎట్లా ప్రవర్తించాలి అనే అంశంపై రోమాపత్రిక 12 నుండి 16 అధ్యాయాలు వ్రాయబడ్డాయి. గుర్తుపెట్టుకోండి. 4వ వచనం, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుట అయినను పడి ఉండుట అయినను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. చూడండి, బిలీవర్స్, విశ్వాసులలోనే బలహీనంగా ఉన్న వారిని విమర్శిస్తూ తీర్పు తీరుస్తున్నారు. ఈ దినాల్లో మీరు చూసినట్లయితే అనేక రకాలైనటువంటి డాక్ట్రైన్స్ వచ్చేసాయి. ఈ మధ్యన నేను ఛానల్ పనిలో వివిధ పట్టణాలను
దర్శిస్తూ వస్తున్నప్పుడు ఒక సోదరుడు నాతో 2 గంటల సేపు దేవుని యొక్క వాక్యాన్ని చర్చించాడు. ఆ సోదరునితో నేను చెప్పాను, నీవు నీ ఇతర సహోదరులను, ఇతర విశ్వాసులను ఎన్నడూ తీర్పు తీర్చవద్దు, ఇతర బోధకులకు తీర్పు తీర్చవద్దు. వారు నిలిచి ఉండుటైనా పడిపోవుటైనా అది దేవుని పని, వారి సొంత యజమానుని పని. వారిని నిలవబెట్టడానికి దేవునికి శక్తి ఉంది. అవును సోదరుడా, సోదరి, ఈ దినాన మనం కూడా కొన్ని పర్యాయాలు విమర్శ చేస్తూ ఉంటాం. చాలా చవకబారు మనస్తత్వం అది. విమర్శ చేసేటప్పుడు హృదయంలో వారు మేలు పొందాలనే దృక్పథంతో చేస్తే చాలా మంచిది. అది సద్విమర్శ అయ్యి నిర్మాణాత్మకమైనదై ఉంటే చాలా సంతోషం. ఊరికనే కట్ షాట్గా ఒక విరిచేసినట్టు, పుల్ల విరిచినట్లుగా ఉండేటట్లుగా తీర్పు తీర్చేస్తే సహోదరత్వం దెబ్బతింటుంది. కనుక పౌలు గారు చెబుతున్నాడు, పరుని గూర్చి, పరుని సేవకుడైనటువంటి ఒకరిని గూర్చి, అతనిని గూర్చి నీవెందుకు తీర్పు తీరుస్తావు? దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క బిడ్డలు అయినటువంటి ఇతరుల గురించి మీరెందుకు తీర్పు తీరుస్తున్నారు? వారు తప్పక నిలబడతారు. మీకా ప్రవక్త రాస్తూ అన్నాడు, నా శత్రువా, నా మీద ఎందుకు అతిశయపడుతున్నావు? నేను 7 సార్లు పడినా మళ్ళీ లేస్తానన్నాడు. ఎందుకు? దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నన్ను లేపుతాడు. పడగొట్టేవాడు కాదు, దేవుడు లేపేస్తాడు, నిలబెడతాడు. ఎత్తైన స్థలాల్లో నిలబెట్టే దేవుడు కదా. కనుక పడిపోయామని సిగ్గుపడక్కర్లేదు. అనేక పర్యాయాలు ఓటమి అంచులు నేను చూచాను కదా అని నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనలను బట్టి మనం పడతాం, కానీ ప్రభువును బట్టి లేపబడతాం. ఆయన మనల్ని లిఫ్ట్ చేస్తారు, మనలను బలోపేతం చేస్తారు. ఆయన నూతన జీవాన్ని, బలాన్ని ఇచ్చి నడిపించగల శక్తిమంతుడు. ఒకడు ఒక దినం కంటే మరి ఒక దినం మంచిదని ఎంచుచున్నాడు. నిన్నటి దినం నా యొద్దకు ఒక వివాహం కొరకైన కార్డు తీసుకొచ్చారు. అందులో 9 గంటల 16 నిమిషాలని వేసింది. వెంటనే నాకు ఈ వాక్యం స్ఫురణకు వచ్చింది. ఒకడు దినాన్ని చూస్తున్నాడు, ఇది మంచి రోజు, ఇది చెడ్డ రోజు, ఇది మంచి ముహూర్తం, ఇది దుర్ముహూర్తం. విశ్వాసులలో సైతం కొన్ని బలహీనతలు పెట్టుకొని వారు ఆ విధంగా చూస్తున్నారు. పౌలు గారు అంటున్నాడు, దేవుని కొరకే. కొందరు ఆదివారం ఆరాధన అంటారు, కొందరు శనివారం ఆరాధన, కొందరు శుక్రవారం ఉపవాస ప్రార్థన అంటే, కొందరు శనివారం ఉపవాస ప్రార్థన. ఇది మంచిదంటే అది మంచిది, అది మంచిదంటే ఇది మంచిది, ఈ రోజు మంచిదంటే ఆ రోజు మంచిది. రకరకాల మనుషులు, విశ్వాసులు చెప్పుకుంటున్నారు. అందుకని అంటాడు, దినాలు చూస్తున్నారు కదా, అది దేవుని కొరకే వారు చూస్తున్నారు అన్నాడు. అంటే వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో వారికున్న విశ్వాసం ప్రకారంగా, వారి అవగాహన ప్రకారం వారు అది బిహేవ్ చేస్తున్నారు. దానిలో నువ్వు అభ్యంతర పడటం ఎందుకు? దేవుడే చేర్చుకున్నాడు వారిని, అట్లాంటి వారిని. కనుక మనం అభ్యంతర పడాల్సింది లేదు. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్య పెడుతున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు కనుక ప్రభువు కోసం తింటున్నాడు. తినినవాడు ప్రభువు కోసం తినటమా అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మనలో ఎవడునూ తన కోసమే బ్రతకడు, ఎవడునూ తన కోసమే చనిపోడు. విశ్వాసులు బ్రతికినను చనిపోయినను క్రీస్తు కొరకే. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుతున్నాం, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాం. ఈ స్టేట్మెంట్ నాకు చాలా ఇష్టం అండి. మనం బ్రతుకుతోంది ప్రభువు కోసం, మనం చనిపోయిన ప్రభువు కోసమే. ఎందుకంటే ప్రభు దగ్గరికే పోతాం మనం. ఆయన ఉంచాడు కనుక బతుకుతున్నా, ఆయన పిలిస్తే చనిపోతాం, ఆయన దగ్గరికి వెళ్తాం. కనుక మనకు అంతా ఆయనే, సర్వం ఆయనే. మనకు విశ్వాసులారా ఇంకోటి లేదు మనకి. మన స్వాస్థ్యం ఆయనే, మన ఆస్తి ఆయనే, మనకున్నటువంటి శక్తి ఆయనే, మనకున్న సమస్తం ఆయనదే. మనం ఆయన వారం, ఆయన మేపు గొర్రెలం, ఆయన ప్రజలం. 100వ కీర్తనలో దావీదు కీర్తనకారుడు ఒప్పుకున్నాడు, మనం ఆయన మేపు గొర్రెలం, మనం ఆయన ప్రజలం, మనం ఆయన చేత్తో నిర్మాణం చేయబడ్డాం. అవును.
కాబట్టి మనం బ్రతికినా చనిపోయిన ప్రభువు వారమే. తాను మృతులకు సజీవులకు ప్రభువు అయి ఉండుట ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మన బతికిను. నీవు నీ సహోదరికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా. సహోదరుని నిరాకరింపనేలా. ఈ మాట అండర్లైన్ చేయండి దయచేసి. డోంట్ డినై ఎనీ బిలీవర్. నీవు నీ సహోదరుణ్ణి నీవు ఎట్లా విశ్వాసం ఉంచి ప్రభువు బిడ్డవయ్యావో అట్లాగే విశ్వాసం ఉంచి ప్రభువు బిడ్డ అయినటువంటి వారిని నీవు ఎందుకు తృణీకరిస్తున్నావు? సోదరుడా, నీవెందుకు తృణీకరిస్తున్నావు నీ సహోదరుని? మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలబడాలి. అవునండి, మనము అన్నప్పుడు బిలీవర్స్, నాట్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్. చూడండి, మనం ఈ మాట విశ్వాసులకు చెప్పబడింది. మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడతాం. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుక దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడు. కనుక మనలో ప్రతివాడు తనను గూర్చి దేవునికి లెక్క అప్పగించాలి. దేవునికి లెక్క అప్పగించేది ఎవరు? దేవుని చేత పొందినవారు. ఒక ఉపమానం యేసు ప్రభువు చెప్పారు. వాని యొక్క తలాంతుల ప్రకారం ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1 టాలెంట్స్ తలాంతులనిచ్చి ఆ యజమానుడు వేరే పట్టణానికి వెళ్ళాడని, తిరిగి వచ్చేటప్పటికి 5 తలాంతులు గలవాడు 10 చేశాడని, 2 గలవాడు 5 చేశాడని, 1 గలవాడు భూమిలో పాతి పెట్టాడు. ఈ ఉపమానాన్ని మీరు చూస్తున్నప్పుడు ఎవరిని లెక్క అడిగాడు? ఎవరికి ఇచ్చాడో వారినే లెక్క అడిగాడు. కనుక విశ్వాసులు దేవునికి లెక్క చెప్పాలి. దేవుడు నీకు ఇచ్చిన సమయం, దేవుడు నీకు ఇచ్చిన సంబంధాలు, దేవుడు నీకు ఇచ్చిన సమస్త వనరులు అన్నింటికీ కూడా దేవునికి అకౌంటబిలిటీ మనం కలిగి ఉండాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలుస్తాం, మనం లెక్క జీవితాన్ని గురించి అప్పచెబుతాం. కాగా మనం ఇక మీదట ఒకరికొకటి తీర్పు తీర్చక ఉందుముగాక. అంతే. మనం దేవుని ఎదుట నిలబడాల్సిన వాళ్ళం, దేవుని ఎదుట జవాబు చెప్పాలి. కనుక ఇక జడ్జిమెంట్స్ ఇవ్వటం ఆపేసేద్దాం అంటున్నాడు పౌలు. ఎన్నడూ కూడా మనం ఈ విధంగా తీర్పు తీర్చబడదు. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకోండి. ఇది చాలా అవసరం క్రైస్తవుడికి. మీరు నిశ్చయించుకోండి, డిసైడ్ చేసుకోండి, మీరే నిర్ణయం చేసుకోండి, మీరే నిశ్చయం చేసుకోండి. ఏమిటట? సహోదరునికి అడ్డంగా ఆటంకంగానొద్దు. విశ్వాసులు తోటి విశ్వాసులకు అడ్డము ఆటంకం కలిగించద్దు. లెట్ దెమ్ డూ వాట్ దే వర్ మోటివేటెడ్ బై ద స్పిరిట్. వారు దేవుని ఆత్మచేత ఏమి ప్రబోధించబడ్డారు దాన్ని చేసే విషయంలో ఎవరు అడ్డుపడద్దు. సహజముగా ఏదియు నిషిద్ధం కాదని నేను ప్రభు అయిన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. ఎంత మంచి స్టేట్మెంట్ అండి ఇది. ఏది నిషిద్ధమైంది కాదు, ఏది నిషిద్ధమైంది కాదు. ఇది చేయొద్దు, అది చేయొద్దు అంటారే. ప్రభువునందు సమస్తం చేసే స్వాతంత్రం ఉంది, పాపము తప్ప. పాపం చేయకూడదు. విశ్వాసి పాపం చేసే స్వాతంత్రం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువునందు సమస్తం చేయొచ్చు, ఆయనకి ఇష్టమైందంతా మనం చేయొచ్చు. కనుక ఏది నిషిద్ధం కాదు. ఏదైనా నిషిద్ధమని ఆయన ఎంచుకున్న వాడికి అది నిషిద్ధమే. నీ సహోదరుడిని నీ భోజనం మూలంగా దుఃఖిస్తే నీవిక ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కాదు. చూడండి, సహోదరుడు ముఖ్యం తప్ప నీవు తినే భోజనం ముఖ్యం కాదు. నీ సహోదరుడు నీ భోజనం మూలంగా దుఃఖిస్తుంటే నీవు ఆ భోజనం కంటే ఆ సహోదరుడు ముఖ్యంగానే భావించాలి. ఎవరి కొరకు క్రీస్తు చచ్చిపోయాడు? అట్టి వాణిని, ఎవరి కొరకైతే క్రీస్తు చనిపోయాడు అట్లాంటి వాణ్ణి నీవు విడిచిపెట్టుకోవద్దు, పోగొట్టుకోవద్దు, పాడు చేసుకోవద్దు. అంతేకాదు, మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషులందరికీ యోగ్యుడునై ఉన్నాడు. ఏ విషయమందు? దేవుని యొక్క రాజ్యం పానము భోజనం కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందం అనే అవగాహన కలిగినటువంటి క్రీస్తుదాసుడు దేవునికి ఇష్టడు, మనుషులందరి ఎదుట యోగ్యుడు.
భోజనం కొరకు దేవుని సేవ పాడు చేయకండి. ఈ మీటింగ్కి వెళ్తే ఏం పెడతారు, ఆ మీటింగుల్లో ఏం పెట్టారు, ఇది ముఖ్యం కాదండి. పిలిచిన వారి హాస్పిటాలిటీ ఎట్లుంది, అది ముఖ్యం కాదు. ఎందుకు వెళ్తున్నావు? క్రీస్తు కొరక, తిండి కొరక? తిండికి ఆశపడి దేవుని రాజ్యం పానం ఆహారం అనుకుంటున్నారా? కాదు, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగుజేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకండి. సమస్త పదార్థాలు పవిత్రాలే గాని అనుమానంతో తినువానికి అది దోషం. మాంసం తినుట గాని ద్రాక్షారసము తాగుట గాని నీ సహోదరునికి అడ్డం కలుగు చేసినది మరేదియు గాని మానివేయుట మంచిది. సహోదరుడు ముఖ్యము. నీవు ముఖ్యము అని అనుకుంటున్న వస్తువులు ముఖ్యం కాదు. నీవు శరీర ప్రకారం తృప్తి చెందే అంశాలు ముఖ్యం కాదు, కానీ నీకు నీ సహోదరుడు ముఖ్యం. అతని కొరకు నీకు ఇష్టమైన వాటిని సైతం మానటానికి ఇష్టపడు. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకో. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకున్నవాడు ధన్యుడు. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినును గనక దోషి అని తీర్పు పొందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. ఈ రాత్రి కాలము వాక్య ధ్యానములో చివరి మాటగా, విశ్వాస మూలము కానిది ఏదో అదే పాపం. సోదరుడా సోదరి, విశ్వాస మూలము కానిది ఏదో అదే పాపము. ఈ అంశాన్ని మీరు గుర్తించండి. అనేక మంది యొక్క జీవితాల్లో అనుమానం చేత జీవిస్తున్నారు. దేవుని పట్ల అనుమానం, దేవుని కార్యాల పట్ల అనుమానం, తమ జీవితాల్లో దేవుని యొక్క అధికారం పట్ల అనుమానం. ఆయన క్రియలు ఆయన నెరవేరుస్తుండగా మనం సంపూర్ణమైనటువంటి సంతోషంతో ముందుకు వెళ్ళాలి. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తింటాడు గనుక దోషి అని తీర్పు పొందుతాడన్నాడు. విశ్వాస మూలం కానిది పాపం అండి. విశ్వాసముతో నీవు చేసేటువంటిది దేవునికి యోగ్యమైనదిగా ఎంచబడుతుంది. దేవునిపై ఆధారపడి నేను మనవి చేస్తున్నాను, ఈస్టర్ నాటికి ఒక డిస్ట్రిక్ట్ ఛానల్ రావాలి. అది ప్రభువుపై విశ్వాసంతో ప్రారంభిస్తున్నాను కనుక దేవుడు దానిని నెరవేర్చి చూపిస్తాడు అని నేను నమ్ముతాను. ఎందుకంటే ఆయన శక్తిమంతుడు, ఆయన శక్తి అపారమైనటువంటిది. ఆయన పేరిట ప్రారంభించి జరిగించి ఆయనకు మహిమ తెచ్చేది. ఆయన చిత్తమునకు అనుకూలమైనటువంటి పరిచర్యలను ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాడు. కనుక మనం విశ్వాసంతో ఏ పని చేసినా అది గౌరవించబడుతుంది, ఆనర్ చేయబడుతుంది, అది కంటిన్యూ అవుతుంది. కనుక అదే నడుస్తుంది, దానంతటా అదే వెళుతుంది. ఈ రాత్రికాలం వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి, విశ్వసించు, దేవుని కార్యం చూస్తావు. దేవుని కార్యాలు చూస్తే నేను విశ్వాసం ఉంచుతాను అనబాకు. నీవు విశ్వాసం ఉంచు, దేవుని కార్యాలు చూస్తావు. 14వ అధ్యాయం మనం ముగించుకున్నాం. 15వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి అంశం మనం చూసినప్పుడు ఇందులో 33 వచనాల్లో కూడా అన్యజనుల యొక్క రక్షణ, అన్యజనులు ఏ విధంగా ప్రీతికరమైనటువంటి అర్పణకున్నారో తెలియజేస్తాడు. ఇందులో కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచు కనుక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. విశ్వాసుల యొక్క పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఏమిటంటే బలహీనులుగా ఉన్నటువంటి సహోదరులను వారిని భరించటం ఇది గొప్ప బాధ్యత. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద బిలీవర్స్. విశ్వాసుల యొక్క అది బాధ్యత. బలహీనంగా ఉన్న వారిని భరించాలి కనుక తూలనాడి త్రోసివేయకూడదు. చూడండి, పేతురు యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో అబద్ధమాడి తొలగిపోయాడు, బలహీనపడ్డాడు. ప్రభు అతను వెంటాడి మరలా పిలుచుకొచ్చారు. అది ఆయన బాధ్యతగా తీసుకున్నాడు. పేతురును బలపరచడం ప్రభువు చేసి అన్నారు పేతురుతో, నీవు ఇతర శిష్యులను బలపరచవయ్యా వెళ్ళి అన్నారు. కనుక బలహీనులను బలపరచటం బలవంతులైన విశ్వాసులకు బాధ్యతగా దేవుడు అసుగుతున్నాడు. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతనిని సంతోషపరచాలి. పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా ప్రతివాడు ఇతరులను సంతోషపరచాలి. చూడండి, ఇక శత్రుత్వం ఎక్కడా, విరోధం ఎక్కడా,
ఇతరులను సంతోషపరిచే ఎజెండాతో నువ్వు ముందుకెళ్తే వాళ్ళు నీతో ఎందుకు దెబ్బలాడతారు, పోట్లాడరు. కనుక వాళ్ళకి ఎట్లా సంతోషంగా ఉందో దానిని నెరవేర్చడం కొరకు నువ్వు ప్రయాసపడినప్పుడు వారిని అర్థం చేసుకుంటారు. క్రీస్తు కూడా తనను తాను సంతోషపరచుకోలేదు, కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడును అని వ్రాయబడినట్లు ఆయనకి సంభవించెను. ఏలయనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడి ఉన్నవి. మనకు బోధ కలిగే నిమిత్తం వ్రాయబడ్డాయి. క్రీస్తు తనను తాను సంతోషపరుచుకునలేదు, ఇతరులు సంతోషపరచబడేటట్లుగా ఇతరులు వేస్తున్న నిందలు తన మీద వేసుకున్నాడు. మీరు ఏకభావం గలవారే ఏకముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తం క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో మరి ఒకడు మనసు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఓర్పునకు ఆదరణకును కర్తయైన దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండాలి. విరోధ భావం, వ్యతిరేక్తత, డిస్ప్యూట్, డిఫరెన్స్ ఉండటానికి వీల్లేదు. క్రైస్తవులకు ఎంత గొప్ప టీచింగ్ బైబిల్లో ఉంది. నాకు అనిపిస్తోంది ఇది చదువుతూ వివరిస్తున్నప్పుడు, ఎందుకు క్రైస్తవుల మధ్య ఇన్ని డిస్పారిటీస్ అండ్ డిఫరెన్సెస్, డిస్ప్యూట్స్? వాక్యాన్ని వారి జీవితాల్లో నెరవేర్చకపోవటాన్ని బట్టియే కదా. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరిని ఒకడు చేర్చుకోండి. నేను చెప్పినది ఏమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడు ఆయన ఇందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నిన్ను నేను స్తుతించుదును, నీ నామ సంకీర్తన చేయుదునని వ్రాయబడి ఉన్నది. మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించండియు, సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించండి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అని చెప్పబడి ఉన్నది. చూడండి, 11వ వచనం వరకు మనం చదువుకున్నాం. దీనిలో రాస్తున్నాడండి, సకల అన్యజనులు స్తుతించాలి. ఇశ్రాయేలు జనాంగానికి ప్రభువు ఆయన సున్నత కలిగిన వారికి పరిచారకుడుగా మారి దేవుణ్ణి మహిమపరిచినట్లుగా చూస్తున్నాం. రిక్తునిగా మారాడు, దాసుడిగా మారాడని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు రాస్తున్నాడు. దాసుడిగా మారాడు. ఎంత దాసుడిగా మారాడంటే, లూకాసు వార్త 18వ అధ్యాయం చివరి భాగంలో గుడ్డివాడు కేకలేస్తుంటే, నేను నీకేం చేయగోరుతున్నావు? చూడండి, ఎంత దాసునిగా మాట్లాడుతున్నాడు. నేనేం చేయగోరుతున్నావు? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? కనుక తాను ఎంతగానో తగ్గించుకున్నాడు ప్రభువు. యూదుల మధ్య, ఇశ్రాయేలీల మధ్య ఆయన దాసునిగా తగ్గించుకున్నాడు. అన్యజనులకు రక్షణార్థంగా ఆయన ఉన్నాడు. ఈ రాత్రికాలం నేను ముగిస్తున్నాను. వాక్య ధ్యానం ఇక్కడ ముగించుకుందాం. మీ వ్యక్తిగత జీవితాల్లో క్రీస్తుని రక్షకునిగా అంగీకరించమని మనవి చేస్తూ ఉన్నాను. ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన కుటుంబం సత్యనారాయణపేట వాస్తవ్యులు తిర్రే అప్పారావు గారు, చిట్టమ్మ గారు, కాశమ్మ గారు, యేసు, యోసేపు, మరియమ్మ, యేసురాజు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను రోమా పత్రిక నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 282లోని ప్రశ్నలు మరోసారి చదువుతానండి, తొందరగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 282 రోమా పత్రిక 10-11 అధ్యాయాల ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు దేనికి సమాప్తి అయి ఉన్నాడు? విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు దేనికి సమాప్తి అయి ఉన్నాడు? రెండో ప్రశ్న,
సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. రిఫరెన్సు వ్రాయండి. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. రిఫరెన్సు వ్రాయండి. మూడో ప్రశ్న, వినుట వలన ఏమి కలుగును? వినుట వలన ఏమి కలుగును? నాలుగో ప్రశ్న, దేవుడు దేని విషయములో పశ్చాత్తాపపడడు? దేవుడు దేని విషయములో పశ్చాత్తాపపడడు? ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న, సమస్తము దేని వలన కలిగెను? సమస్తము దేని వలన కలిగెను? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే మంగళవారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్టోబర్ మాసం కొరకు ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన తిర్రే అప్పారావు గారి కుటుంబాన్ని దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.